ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఎన్నికలు ప్రారంభమైనట్లే జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టి దాదాపు 4వ లిస్టును కూడా విడుదల చేశారు. ఇక పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇప్పటి వరకు పిలుపులు రాని లేదా మార్పులకు గురి కాని వారి వారి నియోజకవర్గాలలో వాళ్ళు పోటీ చేసే అవకాశాలు 98% వరకు ఉండవచ్చు. ఒకటి ఎరా తప్ప. అంటే ఎన్నికల రంగంలోకి దాదాపు వైఎస్ఆర్సీపీ దూకేసింది అని చెప్పాలి. అయితే కొంతమంది విపక్షాల వైపు ఏదో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిపోయినాయి, బ్రహ్మాండం బద్దలైపోతుంది అని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మకపోయినప్పటికీ కూడా ప్రజలను నమ్మించటానికి పుంకాలుగా కల్పిత ప్రేరేపిత సర్వేలను ప్రజల మీదకు వదులుతా ఉన్నారు. అసలు కొన్ని జిల్లాల్లో అయితే వైఎస్ఆర్సీపీ ఖాతానే తెరవదండి, మొత్తం అన్ని జనసేన తెలుగుదేశం పార్టీలు గెలిచిపోతాయని ఒక తప్పుడు సంకేతాలను, తప్పుడు ప్రచారాన్ని ప్రజల ముందుకు తెచ్చి రాజకీయ ప్రయోజనాలు పొందాలని, ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక మనం వాస్తవాల్లోకి వెళితే 2004 ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విజయం సాధించిన తర్వాత జరిగినటువంటి వరుస ఎన్నికలు 5 ఎన్నికలు కానీ చూసుకుంటే ఈ 175 స్థానాలలో 44 స్థానాలు వరుసగా తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైపోతున్న సందర్భం. వీటిలో ముఖ్యంగా 41 స్థానాలు ఎప్పుడు గెలవలేదు, 44 స్థానాలు అయితే వరుసగా 3 సార్లు ఓడిపోయినటువంటి పరిస్థితి మొత్తంగా చూస్తే. అందుకే వైఎస్ఆర్సీపీ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీలు 3 ఏకమైనప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 67 స్థానాలను తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఈ 67 స్థానాల్లో ఒక 3 ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి లభించిన స్థానాలు మినహాయిస్తే మిగిలిన 64 స్థానాలు కూడా ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల నుంచే లభించాయి. ఆ 64 స్థానాల్లోనే వరుసగా 3 సార్లుగా వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నటువంటి, అంటే అంతకుముందు కాంగ్రెస్ కానివ్వండి, గత 2 ఎన్నికలుగా వైఎస్ఆర్సీపీ కానీ గెలుస్తున్నటువంటి స్థానాలు 44 ఉన్నాయి. ఎందుకు ఇది? వాళ్ళు చెప్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ 10 కూడా రావు, 15 కూడా రావు, తెలుగుదేశంకి వచ్చినటువంటి 23 కూడా రావు, లేదా మహా వస్తే ఒక 30 వస్తాయి, 35 వస్తాయని ప్రజలను ప్రభావితం చేసేటటువంటి తప్పుడు సర్వేలను ప్రజల మీద రుద్ది వాళ్ళు ప్రయోజనాలను పొంది ప్రజలను ప్రభావితం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం వాస్తవాల్లోకి వెళితే
ఈ 175 నియోజకవర్గాల్లో 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 ఎస్టీ నియోజకవర్గాల్లో 2014లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పుడు, ఏది అధికారంలోకి రాలేకపోయినప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కేవలం 2 అంటే 2 స్థానాలను గెలుచుకోగలిగింది. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 5 స్థానాలని, ఎస్టీ స్థానాలను కైవసం చేసుకుంది. మొన్న 2019లో అధికారంలోకి వచ్చినప్పుడైతే మొత్తం 7 స్థానాలను, ఎస్టీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఇక ఎస్సీ స్థానాలు 29 ఎస్సీ స్థానాలుంటే 29 ఎస్సీ స్థానాలలో 20 ఎస్సీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అంటే దాదాపు 80% ఎస్సీ స్థానాలన్నింటినీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అటు ఎస్సీ స్థానాలు కానీ, ఎస్టీ స్థానాలను కానీ 80 నుంచి 85 స్థానాలను కైవసం చేసుకొని అధికారాన్ని పొందలేకపోయినప్పుడు కూడా ఆయా వర్గాల్లో తనకు ఉన్నటువంటి పట్టును నిరూపించుకుంది వైఎస్ఆర్సీపీ. అదేవిధంగా మైనారిటీలు ప్రభావితం చూపేటటువంటి గుంటూరు ఈస్ట్ కావచ్చు, విజయవాడ వెస్ట్ కావచ్చు, మరి కడప కావచ్చు, కదిరి కావచ్చు, నంద్యాల ప్రాంతాల్లో కావచ్చు, ఈ మైనారిటీల మద్దతుతోటి వైఎస్ఆర్సీపీ గెలుచుకునేటటువంటి స్థానాలు నేరుగా మైనారిటీలు గెలిచే ఉన్నాయి. అంజాద్ బాషా గెలుచున్నాడు, ముస్తఫా గెలుచున్నాడు. ఇలా మరి జలీల్ ఖాన్ గెలిచి తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళాడు, అది వేరే సంగతి. జలీల్ ఖాన్ గెలుచున్నాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఆసిఫ్కి కేటాయించింది వైఎస్ఆర్సీపీ. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ గెలిచేటటువంటి మైనారిటీ స్థానాలు ఉన్నాయి. మైనారిటీల మద్దతుతోటి మైనారిటీ ఏతరులు గెలిచేటటువంటి స్థానాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. అదేవిధంగా గిరిజనులు మన్యం జిల్లా లేదా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లోనే కాకుండా మైదాన ప్రాంతాల్లో సైతం, ముఖ్యంగా చెంచులు, యానాదులు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచిన సంగతి తెలిసింది. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ హోల్డ్ ఎలా ఉంది, ఈ సర్వేలన్నీ కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి తప్ప వాస్తవాలు కాదు. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఏమున్నాయి ఒకసారి చూస్తే, ఈ 7 ఎస్టీ స్థానాలను తిరిగి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవచ్చు, లేదా ఏదైనా దెబ్బతింటే 1 దెబ్బతినొచ్చు. రంపచోడవరం లాంటి చోట ఒక చోట ఏమన్నా దెబ్బతినవచ్చు. 6 స్థానాలను ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఇక ఎస్సీ స్థానాలకు సంబంధించి 29 స్థానాల్లో 28 స్థానాలు గెలుచుకుంది. ఒకే ఒక్క కొండేపి మాత్రమే టీడీపీ గెలుచుకోగలిగింది. ఈసారి మహా అయితే మరో 4 స్థానాలు నష్టపోతుందే తప్ప వైఎస్ఆర్సీపీ ఆ ఎస్సీ స్థానాల్లో తన పట్టును కోల్పోలేదు.
కనీసం 24 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. 24 అయ్యొక 6 30 స్థానాలు. ఇక ఏ పార్టీ గెలిచినా, అటు తెలుగుదేశం పార్టీ గెలిచినా, ఇటు వైఎస్ఆర్సీపీ గెలిచినా, రెడ్డి సామాజిక వర్గం వాళ్లే గెలిచేటటువంటి నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆదోని, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోను, ఇది మొన్న గిద్దలూరులో చౌదరి గారికి, అది మన అన్నయ్య రాంబాబు గారు గెలిచినా, గిద్దలూరు కూడా రెడ్డి హోల్డ్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కిందే లెక్కేసుకోవాలి. జమ్మలమడుగు, కమలాపురం, కొత్తపేట అంటే చెర్ల జగ్గిరెడ్డి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అట్లాగే నెల్లూరు జిల్లా కోవూరు, కర్నూలు శిల్పామోహన్ రెడ్డి గెలిచినటువంటి స్థానం. మాచర్ల, నర్సరావుపేట, ఇక్కడ గురజాలను వేయట్లా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి నియోజకవర్గాలు ఎప్పటికీ రెడ్డే గెలుస్తారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే అటు ఇటు మారేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గురజాల, సత్తెనపల్లి అటువంటి వాటి ఇక్కడ వేయట్లా. మరి నర్సరావుపేట కూడా ఏదైతే మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వరుస విజయాలు సాధిస్తున్నారు కాబట్టి దానిని కూడా లెక్క వేసుకోవచ్చు. మదనపల్లె, మంత్రాలయం, మార్కాపురం, మైదుకూరు, నంద్యాల్, నెల్లూరులో పలు నియోజకవర్గాలు, అదేవిధంగా పలమనేరు, పీలేరు, ప్రొద్దుటూరు, పులివెందుల, పొంగనూరు, పుట్టపర్తి, రాజంపేట, రాయచోటి, సర్వేపల్లి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, తాడిపర్తి, ఎమ్మిగనూరు, చంద్రగిరి కూడా వరుసగా 3 సార్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుస్తా వస్తా ఉన్నా. ఈ 42 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్నీ ఈ 42 నియోజకవర్గాలలో 90% వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. 42లో కనీసం 36 స్థానాలు తగ్గకుండా గెలుస్తుంది. 36 కాకపోయినా 34 వరకు వేసుకోవచ్చు. ఒకవేళ ఒక 8 స్థానాలు వైసీపీకి, టీడీపీకి వచ్చినాయి అనుకున్నా. ఇక్కడ ఒక 34, అక్కడ ఒక 30. ఈ 64 స్థానాలకు లో వైఎస్ఆర్సీపీ గెలుపుకి ఎలాంటి సందేహం లేదు. ఈ 24 ఎన్ని స్థానాల్లో వస్తున్నాయి వైఎస్ఆర్సీపీకి అని అంటే, ఇక్కడ చాలా నియోజకవర్గాలు ఇలా. ఒంగోలు ఉంది, ఒకసారి జనార్దన్ గెలుస్తాడు, మరి మరొకసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తారు. అయ్యేలా అవి కాకుండా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి బలంగా నిలిచేటటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు గెలిచేటటువంటి స్థానాలు 42 ఉన్నాయి. ఆ 42లో ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ ప్రతినిధులే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ఎన్నికల్లో అయితే ఎవరూ లేరు. మరి గత ఎన్నికల్లోనైనా సరే వాళ్ళకి మెజారిటీ వచ్చినప్పుడు 102 స్థానాలు గెలిచినప్పుడు కూడా వాళ్ళు 6 మాత్రమే గెలిచి ఉన్నారు. 36 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రాంగ్ హోల్డ్ను బట్టి ఈ యొక్క 64 స్థానాలు కేవలం 78 స్థానాల్లో 64 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతా ఉంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా, అది ఏ ఎన్నికలైనా సరే, ఈ 78 పోతే
మిగిలిన 68 స్థానాలు ఉన్నాయి, 67 స్థానాలు. 78 పోను మిగిలిన సుమారుగా 100 స్థానాలు ఉన్నాయి. క్షమించాలి, సుమారుగా 100 స్థానాలు. 78 పోను 175లో 78 పోను 97 స్థానాలు. 97 స్థానాలలో వైఎస్ఆర్సీపీ వీళ్ళిద్దరి కలయిక వల్ల ఎంత హీనమైనటువంటి ప్రదర్శన చేసినా కనీసం 40 స్థానాలు వస్తాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తెల్ల చొక్కాలు వేసుకునేటటువంటి వాళ్లకు, కాంట్రాక్టులు కోరుకునే వాళ్లకు, జమీందారీ మనస్తత్వం ఉండే వాళ్ళకి నచ్చట్లేదేమో కానీ పేదవాడికి నచ్చుతా ఉంది. ఇల్లు లేనివాడు ఇంటి స్థలాన్ని పొందినటువంటి మహిళకు నచ్చుతా ఉంది. మరి డాక్టర్ ఇంటికే వచ్చి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ పేదవాడికి జగన్మోహన్ రెడ్డి విలువేంటో తెలుస్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ 64కి మిగతా సర్వేల జోలి మనకొద్దు, వాస్తవాలు నేను మాట్లాడుతున్నా. 64కి మరొక 40 తోడు కాక తప్పదు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఎన్ని కూటములు ఏకమైనా, ఎంతమంది కలిసి వచ్చినా ఓడించలేరు అనేది ఉన్నటువంటి సామాజిక ఆధారాలతో సహా మీకు తెలియజేస్తున్నా.